రాయలం గ్రామంలో డాక్రా మహిళలందరికీ నా విన్నపం. సుమారుగా రాయలం గ్రామంలో డాక్రా మహిళలు 1600 మందికి సిఆర్పీల కింద నలుగురు మహిళలు, ఆ నలుగురు మహిళలు ఈ 1600 మందిని లీడ్ చేస్తూ ఎలక్షన్ దగ్గరకు వచ్చాక వాళ్ళు చేసే పని ఏంటంటే ఏదో పార్టీ పక్కకి వెళ్తాం, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం, అందరినీ ఆ పార్టీ చేయమండడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న ఈ నలుగురికి ఒక్కొక్కళ్ళకి 25,000 రూపాయలు ఒక సేర ఇచ్చి ఒక్కొక్కళ్ళ దగ్గర 400-300 మంది డేటా ఉంది. వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ చేయమని, వైఎస్ఆర్ మీటింగ్ రమ్మని రాయల గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు వాళ్ళని ఇబ్బంది పెడుతూ, సిఆర్పీలను ఇబ్బంది పెడుతూ, డాక్రా మహిళలకు మీకు వచ్చేవి ఇవి కూడా రావని వాళ్ళని భయపెడుతూ వాళ్ళు రకరకాలుగా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇది ఏది కూడా మీరు నమ్మవసరం లేదు. వాళ్ళన్నీ కూడా పీక్గా చెబుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చినా ఇవన్నీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇచ్చే పథకాలు ఇవి కూడా ఆగవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీటింగ్లకి వెళ్ళక్కర్లేదని మీరు ఆలోచించుకోండి. ఏ పథకం కూడా ఆగదు, ఎక్కువ ఇస్తారు తప్ప ఆగదు. ఈ నాయకులు కంపల్సరీ రండి, మీటింగ్ రండి అని చెప్పి చాలా హెరాస్మెంట్ చేస్తాం వల్ల మీరు ఇబ్బందులు పడటం, మీ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటాం. అంచేత మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు కనుక అదేనా ఉంటే మే 13 తర్వాత వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. తర్వాత అవన్నీ కూడా మాలంటి మేము సతీష్ పెడతాం. ముఖ్యంగా ఈ 25,000 రూపాయలు తీసుకుని ఆ నలుగురికే, ఈ 1600 మంది మీద ఈ నలుగురికే ఇష్టం ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఇవ్వాలనుకుంటే 10 గ్రూపులు 25,000 కంటే తెచ్చుంటే బాగుండేది. అలా ఇస్తే తీసుకుంటే ఇబ్బంది. తీసుకున్నాక మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేయండి. నేను చెప్పానని కానీ ఇంకోళ్ళు చెప్పారని కానీ ఓటు వేయడం కాదు. మీకు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారనుకుంటారో వాళ్ళకి ఓటు వేయండి. ఆలోచించుకొని 1-2 సార్లు ఆలోచించుకుని ఓటు వేయండి. మీరు కాకుండా ఈ సిఆర్పీలు కాకుండా మీకు వాలంటీర్లు ఉన్నారు 30 మంది రాయలంలో. వాళ్ళని హెరాస్మెంట్ చేసి, ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టి ఒకళ్ళకి 20,000 ఇచ్చి ఈ రాయల గ్రామంలో ఉన్న 7,500 మంది ఓటర్ల డేటా అంతా వాళ్ళ గ్రిప్లో పెట్టుకుని వీళ్ళని 20,000 కొనుక్కుని ఈ డేటా అంతా దగ్గర తీసుకుని వాళ్ళని మీ దగ్గరకు పంపి ఓట్లు అడుగుతాకి రెడీగా ఉన్నారు వాళ్ళు. మీరు అవన్నీ కూడా ఏమీ అనవసరం పని లేదు. వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి ఈ పథకాలు రావు, ఆ పథకాలు రావు అంటే కనుక ఎందుకు రావు అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడండి. ఇబ్బంది ఏం కాదు, ఏం అవ్వదు. అవన్నిటికీ మేము రేపు మీరు సమాధానం చేద్దాం. ముఖ్యంగా మూడో విషయం ఏంటంటే పెన్షన్దారులు అందరూ కూడా 3,000 వస్తుంది. ఇక్కడి నుంచి 4,000 రూపాయలు ఇస్తారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే. అది కూడా వచ్చే నెల నుంచే, మే నెల నుంచే మొదలవుతుంది. ఇప్పుడు జగన్ కూడా మేము 30,000 ఇస్తామని చెప్పి ప్రకటించాడు. అది 2028లో 3,250, 2029లోనేమో 3,500 కలిపి అప్పుడు 3,500 ఇస్తానంటున్నాడు. అది కావాలో ఇప్పుడు ఇప్పటి నుంచి 4,000 ఇస్తాన్నారు. ఇది కావాలో ఆలోచించుకోండి. ఆలోచించుకుని 1-2 సార్లు ఆలోచించుకుని మీరు ఏ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారు బాగా అబ్జర్వ్ చేసి ఓటేయండి. ఆ పార్టీ అయితే ఫస్ట్ కమలం గుర్తు, రెండో ఓటు గ్లాస్ గుర్తు ఓటేయమని మీ అందరినీ కోరుకుంటున్నాం. అలా వేసి రేపు జరగబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో మీకు ఏది కావాలన్నా ఊళ్ళో ఏ దగ్గరుండి మేము చేసే బాధ్యత మాది కనుక మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అందుబాటులో నేను ఎప్పుడు ఉంటాను కనుక మీరు ఏ ఇబ్బంది లేకుండా ఎవరికైనా సరే మీరు మీ ధైర్యం కొలిది చెప్పండి. మీ ధైర్యం తెచ్చుకోండి. ఎవరికి లొంగవలసిన పని లేదు. అంతేగా దయించి ఆలోచించి ఓట్లు వేయండి. ఇట్లు అబ్బులు ఎక్స్ సర్పంచ్ రాయలు.